తీన్మారు మల్లన్న పటేల్ గారు శరణార్థి తెలంగాణ పత్రిక. మరి ఇక్కడ 6,000 కోట్ల కుంభకోణం జరిగిందంట. ఒట్టే జానయ్య యాదవ్తో పాటు కలిపి వార్త కోసం ఇక్కడ ఉన్నారానే అడిగి పోతాడు ఆయన. సారు ఓ సారు చేరికల జోరు, ఈ చేరికల జోరు ఇది ఎప్పటికి కూడా ఉంటుంది కానీ అబ్బో మంచిగానే ఉంది కథ ఇది. నవీన్ పటేలు ఈ ఫోటోలో కొత్త వాళ్ళు ఉండరా? నాకైతే కనిపిస్తలేదు. అంతా పాతలేగా వీళ్ళంతా. మళ్ళా మార్చి మార్చి చెప్తున్నావా చేరికల జోరు? గంతకే ఉంది ఇప్పుడు చేరికల జోరు. ఇక చూడరా మా సార్ చెప్తుంటది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మల్లన్న పర్యటన అంట. ఇవాళ పలు చోట్ల టీఆర్పీ జెండాల ఆవిష్కరణ, యువతతో ప్రత్యేక సమావేశం అట. సమకాలీన రాజకీయాలు, యువత పాత్రట, తెలంగాణ భవిష్యత్తుపై ముఖాముఖిట. టీఆర్పీ శ్రేణులతో అంతర్గత సమావేశం అట. పార్టీ సంస్థాగత బలోపేతంపై దిశానిర్దేశం. అయితే మా సార్ దీనికి కాదు పోయేది, పర్యటన దేనికి? జెండాల ఆవిష్కరణ అనుకుంటారా? ఎమ్మెల్సీ ఎలక్షన్ దగ్గర పడ్డది, గమనించుకోరి. మన భువనగిరి అయిపోయింది. భువనగిరి అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా. నెక్స్ట్ ఏంది? మా సార్ ఎక్కడెక్కడ ఎమ్మెల్సీ? నల్గొండ, వరంగల్. ఇప్పుడు వరంగల్ పోతాడట. ఇక తర్వాత ఏడికి పోతాడు? ఖమ్మం పోతాడు. పక్క మీరు రాసి పెట్టుకోరు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ పట్టభద్రుల కోసం పనిచేస్తాడు. ఇప్పుడు ఇగో మీకు వారధిగా ఉంటాయి. నిరుద్యోగులకు ప్రభుత్వానికి వారధిగా ఉండి మీకు 2 లక్షల ఉద్యోగాలు అని పోరాటం చేస్తాడు. కానీ ఈ రైసు మిల్లుల పేరుతోని 6,000 కోట్లు తెలంగాణ ప్రజల సంపద దొబ్బిదిన్న దొంగన కొడుకులైన రైసు మిల్లర్ల పైన, ఓనర్ల పైన మల్లన్న పోరాటం చేయడం. ఎందుకంటే అలా ఆయన బెస్ట్ ఫ్రెండ్ వట్టే జానయ్య బీసీ ఉన్నాడు కాబట్టి, మా యాదవ బిడ్డ. సో ఇప్పుడు ఆయన ప్రొటెక్ట్ చేయాలని కోరుకుంటున్నాను. వాస్తవానికి మా వట్టే జానయ్య పీడీ యాక్ట్ కేసు పెట్టినా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చినా కడిగిన ముత్యం సోంటోడు, కడిగిన ముత్యాలుగా బయటకు వస్తాడు. మొన్న భువనగిరి సభకు 5 కోట్లు ఇచ్చిండు, రేపు వరంగల్ సభకు 10 కోట్లు ఇస్తాడని చెప్పాలి. నువ్వు చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే పట్టించింది మా సార్ కాబట్టి. ఆ 72 కోట్ల సగం వాడైతే ఇప్పుడు వడ్డీ చెప్పవు. ఇప్పుడు సగం వాడ ఎందుకు పట్టించిండు? బ్లాక్ మెయిల్ ఎత్తాడు, అంతే సింపుల్. ఎక్కడైనా సరే ఇది నేను చెప్పేది అబద్ధం అయితే తీన్మారు మల్లన్న పటేల్ సంబంధించిన కండువా వేసుకొని ఖండించమని మల్లన్న పటేల్ను. టీఆర్పీ పార్టీ నాయకుడు మా వడ్డ జానయ్య పైన అక్రమ కేసులు పెడుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన నేను జంగు సహాయనిస్తా అని చెప్పాను. లేదా ఇంకో చిన్న పని చెప్తాను నేను. ఇగో ఆ 6,000 కోట్లు ఎవరెవరియో రాయిడ రాసి డాక్యుమెంట్, రేవంత్ రెడ్డి నీ రెడ్డిోలు ఎలమోలు మొత్తం ఒడ్లు దొంగతనంగా దోసుకపోతురు, మా ఒట్టే జానయ్య సంసారి ఏ దొంగతనం చేయాలని లెక్కలు బయట డాక్యుమెంట్ కాగితం పెట్టు. ఇప్పుడు ఆయన చేయడు, ఎందుకంటే దొంగ దొరికిపోతాడు. ఆయన చెప్తే ఇప్పుడు చేరికల జోరు మీద తిరుగుతా ఉండేది. చేరికల జోరు చేసినా, బోరికల జోరు చేసినా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రులు దయచేసి 1000 రూపాయలు తొలిసారి ఈ దండం పెడతాం. మీరు నిరుద్యోగులైనా, మీరు పల్లి పటాలైనా, మీరు పెళ్లిలు కాకుండా ముసలోళ్ళైనా, మీరు రోడ్ల మీకు వచ్చే ధర్నాలు, దీక్షలు అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో, లేదంటే చికడపల్లిలో మీరు చేసిన మీ కాడికి రాడు. దయచేసి మీరు క్షమించరు. కానీ ఓట్ల నాడు మాత్రం మీకు ఖచ్చితంగా లాస్ట్ టైం 500 ఇస్తే ఓటేసిరా, ఈసారి 1000 ఇస్తాడు ఓటేరు. 1000 ఇస్తాడు ఓటేసి మీకు ప్రభుత్వానికి వారధిగా ఉంటాడు. అప్పుడు ఇప్పుడు లేడుగా, మళ్ళీ కొత్తగా ఉండడం. సో ఇంకోటి, ఈ 2.5 సంవత్సరాలు లేదా ఈ 3 సంవత్సరాల పరిపాలనలో మా చింతపండు గారు మీకు ఏం తెలిసిన 2.5 కూడా లేదంటే 2 నిండా. ఈ 2 ఏళ్లలో మీకు ఏం పరిస్థితి అడుగురా దయచేసి. రేపు వస్తాడా మీ కాడికి వచ్చినప్పుడు అడుగురి, అడిగి మీరు డిసైడ్ చేయాలి. ఇక అబ్బో అక్షర అంగడట, అడ్డగోలు దోపిడట, ఫీజుల పేరుతో కార్పొరేట్ దందా నడుతుంది. నిద్రమత్తులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఆయనే కదా
జీవోలు ముసాయిదా బిల్లులన్నీ కాగితాలకే పరిమితం. అసెంబ్లీలోను ఫీజుల నియంత్రణ బిల్లు మాయం. నర్సరీకే 50,000 పుస్తకాలపైనే కోట్లలో వ్యాపారం జరుగుతుంది. సారు, నువ్వు గవర్నమెంట్ బయలు పంపుతావా, ప్రైవేట్ బయలు పంపుతావా? ఎందుకంటే విద్యా హక్కు చట్టం అమలవుతుందా? మా సారు ఫీజుల గురించి ఇప్పుడు మాట్లాడతాడు. రేపు ఎలక్షన్ ఫండ్ కావద్దా? రేపు నల్గొండ, ఖమ్మం, వరంగల్లో గెలంటే ఎలక్షన్ ఫండ్ కావాలి. ఉన్న ఒక్క సోర్స్ వడ్డజానే వీకెండ్ ఏముంది ఆప్షన్? బ్లాక్మెయిలే మిగిలింది. అందుకే మళ్ళీ రాస్తాను వార్తలు. ఇప్పుడు నారాయణ కాలేజ్ వాడు, చైతన్య కాలేజ్ వాడు పైలు ఇవ్వాలి. రేపు ఈడోడు వాడు రేపు స్కూల్ పెడితే వాడు పైలు ఇవ్వాలి. ఉగనే వెళ్తారా? రేపు ఎమ్మెల్సీ కావాలంటే 100 కోట్లు పెట్టాలి. మరి 100 కోట్లు ఎవనయ్యా చాగిరి చెవండి బ్లాక్మెయిల్ ఎత్తనే వస్తాయి. అందుకే షురూ చేసిండు మళ్ళీ బ్లాక్మెయిల్ దందా. యువతకు వరం అంటనే, ప్రభుత్వాలకు శాపం అట. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఫేక్ అట. షేక్ అవుతుండ ఈ దుమ్ము అవుతుందా? సోషల్ మీడియాదే హవాట. అబ్బా, ప్రభుత్వాలకు శాపం కాదు, మలేషియాకు శాపం అయిపోయింది. ఇప్పుడు మలేషియాకు శాపం అయిపోయి రిపోర్ట్ కొట్టించి ఒక లంగ దందం దొడుకుడు ఆకుల మనోజ్ గారితో, ఆకుల మనోజ్ అని ఒక లుచ్చగాంతో రిపోర్ట్ కొట్టించే పని ముందడుకుంటు. అట్లా కట్టడికి కేంద్రం కొత్త ఎత్తులేదమ్మ. కేంద్రం కాదే బొత్సగా, నువ్వేనే సంసారి, నువ్వేస్తున్నావు చెప్పు కొత్త ఎత్తుగాళ్ళు. మా ఛానల్ ఎట్లా కుడిపోయాలో అట్లా కుడిపించాలని ప్రయత్నం ఖచ్చితంగా ఎత్తున్నాం. చేయాలి ఇచ్చాను, చేతనే మంచిది. మా సార్ మంచోడే ఉందా? ఓయమ్మ ఓయబ్బా, తిరిగి ప్రతిష్ఠించాల్సిందే. పండుగ సాయన్న విగ్రహాన్ని తొలగించడం దారుణం. ఆర్టీసీ డిఎంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. ముదిరాజు బిడ్డల భావోద్వేగాలపై దాడి. పండుగ సాయన్న విగ్రహాన్ని వెంటనే ప్రతిష్ఠించాలి. తీర్మానం ఆదేశాలతో ఊరితని అంగొద్దు. ఇక తీర్మానం జెండా ఒకటే వచ్చిన అదే ఒక ఆయన వేసిన కండుగ. ఓకే, ఆర్టీసీ డిఎంను సస్పెండ్ చేయాలని ర్యాలీ చేసిన. ఓకే, డబ్బా అంటారు పైసా ఫేక్ తమాషా దిగ అంటూ డబ్బా ఉంటుంది మా సార్ కాడ. డబ్బా కొడతాను, కొట్టరేరు. అంబేద్కర్ ఫోటో ఎందుకు పెట్టరు? మా మల్లాన్ని ఎందుకు తీసేసి అడగమన్నా జరా. మా అన్న అడ్లు లక్ష్మణ్ అన్న జర ఏం చేయాలంటే, నువ్వు చింతపాడు నవీన్ పటేల్ ఒకప్పుడు క్యూన్యూస్కి అంబేద్కర్ సార్ బొమ్మ పెట్టేది. ఇప్పుడు ఏమైందని అడుగు జరా, అది కూడా అడగాలి. అప్పుడు దళితుల వాదమే, ఇప్పుడు కాదు. ఈ చేరికల జోరు నీ పెద్ద చదవను, కానీ అది జోరు ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. రోజు అయితే పట్టుకొస్తాడు, కండువాలు కప్పుతాడు, ఇక చేరికల జోరు అంటాడు. ఆ కండువాలు కప్పి అయ్యేలా వచ్చాయని అంటారు, కానీ మరి కార్యకర్తలు కనిపించలేరు.